ఎన్టీఆర్ కూతురు భాష విషయ పరిజ్ఞానమున్న నాయకురాలు, పైగా నాన్ కాంట్రవర్సీ లీడర్. అందుకే పార్టీలో చేరిన కొన్నాళ్లకే ఆమెకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. ఎంపీ కూడా అయ్యారు. కూటమి విజయంలో తన వంతు పాత్ర పోషించారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు ఇస్తామన్నా ఆమెనే వద్దన్నారని కూడా చెప్తుంటారు. ఇక నెక్స్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అని ఓ టాక్ నడిచింది. ఇప్పుడేమో అయితే కేంద్ర మంత్రి లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ పక్కా అని ఇంకో ప్రచారం ఊపందుకుంది. ఇంతకు చిన్నమ్మకు దక్కబోయే కీలక పదవి ఏంటి? పురంధేశ్వరిని మళ్లీ జాతీయ రాజకీయాల్లో చూడబోతున్నామా? మారుతున్న బీజేపీ లెక్కలు. పురంధేశ్వరికి కీలక పదవి. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు ఓ ప్రచారం. ఇప్పుడు మరో 2 పదవుల లిస్టులో పురంధేశ్వరి పేరు. కేంద్ర మంత్రి, లోక్సభ డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నట్లు టాక్. మరోసారి జాతీయ రాజకీయాల్లోకి ఎంపీ పురంధేశ్వరి. ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. కూటమిగానే ఉంటూనే సొంతంగా బలపడేందుకు పార్టీలు తమ రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి పలువురికి కేంద్రంలో పదవులు కట్టబెట్టిన కమలం పార్టీ పెద్దలు ఏపీ బీజేపీ నుంచి మరో నేతను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఏపీ నుంచి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న బీజేపీ, ఏపీకి చెందిన మరో బీజేపీ ఎంపీకి కేంద్ర కేబినెట్లో బెర్త్ కానీ మరేదైనా కీలక పదవి కట్టబెట్టబోతున్నారట. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కనున్నట్లు తెలుస్తోంది. 2 కీలక పదవుల విషయంలో పురంధేశ్వరి పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అవకాశం ఇవ్వటంపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెంట్రల్ కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మహిళా అధ్యక్షురాలు రేసులో కూడా ఆమె పేరు ప్రచారంలో ఉంది. అయితే బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ పురంధేశ్వరికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు. ఈ క్రమంలో దక్షిణాది నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న మహిళా నేతలు నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. దాంతో ఏపీ నుంచి పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కానీ, లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు కానీ ఇస్తే భవిష్యత్ రాజకీయ సమీకరణాలు కలిసి వస్తాయని భావిస్తున్నారట. పురంధేశ్వరికి హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టుంది. ఇప్పటికే 3 సార్లు పార్లమెంటు మెంబర్గా, ఓసారి కేంద్ర మంత్రిగా పనిచేశారామె. పార్లమెంటు వ్యవహారాలపైన అవగాహన కూడా ఉంది. ఆ అనుభవం నేపథ్యంలో ఆమెకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని బీజేపీ వర్గాల టాక్. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రిగా, బీజేపీ మహిళా మోర్చా నేతగా పనిచేసిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగిస్తే సౌత్లో, ఏపీలో పార్టీ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారట. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్న ప్రధాని మోదీ అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తూనే ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారట. అందులో భాగంగా ఏపీ కేంద్రంగా వచ్చే వారం కీలక నిర్ణయాలు రావచ్చు అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై క్లారిటీ రాబోతోందని అంటున్నారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల తర్వాత పురంధేశ్వరిని స్పీకర్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో స్పీకర్ను మార్చకుండా ఓం బిర్లాకు రెండోసారి కొనసాగింపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో 2019 నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని పురంధేశ్వరితో భర్తీ చేస్తారని అంటున్నారు. ఏదైనా సరే త్వరలో చిన్నమ్మకు మంచి పదవి దక్కనుందని బీజేపీ వర్గాల టాక్.